వైఎస్ నగర్లో సేవ చేస్తూ ఉన్నారు. అన్నగారి ప్రోత్సాహంతో ఈ 3 దినాలు కూడా ఆటో పెట్టి మొత్తం వైఎస్ నగర్ నందమూరి నగర్ అంతా కూడా అనౌన్స్ చేయించారు. అందును బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఎందుకంటే చేసిన మేలు ఎప్పటికి కూడా మనం మరవకూడదండి. వసంతరావు అన్న గారు దూరమైనప్పటికీ మన మధ్యకు వచ్చారు. అన్నగారికి దేవుని మందిరంలో ప్రార్థన చేసే ధన్యత దొరికింది. అది ఎంతో గొప్ప భాగ్యం. హల్లెలూయా. నిజంగా నేను చెప్తున్నానండి, నేను మీటింగ్స్కి వెళ్తే మొదట్లో పాటకు కానీ వాక్యానికి కానీ ప్రార్థనకు కానీ ఇచ్చేవాళ్ళు కాదండి. నేను సేవకు సమర్పించుకున్నాక కూడా అక్కడ చివర్లో వెనక కూర్చునేవాడిని. చక్కగా పాటలు వినేవాడిని, వాక్యం వినేవాడిని. ప్రార్థన అయిపోయిన తర్వాత దైవసేవకుని దగ్గరికి వెళ్ళి తల వంచి ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్ళిపోయేవాడిని. దేవుని సన్నిధిలో కూర్చోవడమే నా భాగ్యము అనుకొని ఆనాడు ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని వాక్యం విన్నాను. అందుకే దేవుడు నన్ను సేవకునిగా చేశాడు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు మనకు ఏది ఇస్తాడో, ఇమ్మానుయేల్తో కూడా చాలాసార్లు చెప్పాను, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు పాట ఇయలేదే, వాక్యానికి ఇయలేదే, ప్రార్థనకి ఇయలేదే అని నువ్వు అనుకోవద్దు. దేవుడు వాళ్ళను ప్రేరేపిస్తే నిన్ను పిలిచి వాళ్ళు ఇస్తారు. హల్లెలూయా. చెప్పినా లేదా? ఏదన్నా ప్రతి విషయం చెప్తుంటాను ఇమ్మానుయేలుకు. ఎందుకంటే బలవంతంగా ఏది లాక్కోకూడదండి. మనం అక్కడి నుంచి ఆదేశం రావాలా, ఆ కృప మనకు అనుగ్రహించబడాల. అక్కడి నుంచి వచ్చిందనుకో ఎవడు లాక్కోలేడు మంది. ఆ దేవుని ఆదేశం మేరకు మనకు ఏదైనా ఒక అధికారం కలిగింది అంటే అది శాశ్వతంగా మనకు ఉండిపోతుంది. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. అందుకే నేను సేవకులకు చాలామంది చెప్తుంటాను, మీరు దీన మనస్సు కలిగి ఉండండి, తగ్గించుకొని ఉండండి. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. యేసన్న గారికి తెలుసు, నేను ఒక చిన్న పిల్లవానిలాగా నడుచుకుంటాను ప్రతి ఒక్కరి దగ్గర. ఎందుకంటే నేను కలిగి ఉన్నదన్నీ నా వలన కలిగినవి కావు, దేవుడు అనుగ్రహించినవి. ఒకవేళ నావేంటి నేను గర్వపడేవాన్నేమో, అవి నావి కాదు. కృపావరాలైనా, ఆత్మఫలాలైనా, జ్ఞాన వివేచన అయినా, ఇప్పుడున్నటువంటి ఐశ్వర్యమైనా, ఇప్పుడున్నటువంటి హోదా అయినా, ఇప్పుడున్నటువంటి ఈ సేవా తత్వమైనా అది దేవుని ద్వారా అనుగ్రహించబడింది గనుకనే నేను ఒక చిన్న పిల్లవానిలాగా ఉంటానండి. హల్లెలూయా. తేలపూర్లో కానీ రాయపాల్లో కానీ వీళ్ళను ప్రోత్సహిస్తూనే ఉంటాను, వాక్యం చెప్పండి అని. ఇక్కడ సమయం లేదు కాబట్టి మిగతా సేవకులకు సమయం ఇవ్వలేకపోతున్నాం, దయతో క్షమించాలి. అన్న చెప్పాడు, ఇంకా కొంతమంది సేవకులను పిలిచన్నా అంటే పిలుస్తాం. పిలిచినందుకు వాళ్ళకు పాటన్నా ఇవ్వాలి కదా, వాక్యమన్నా ఇవ్వాలి కదా. కొంతమంది వాక్యమే చెప్పాలని ఆశ పట్టుకో ఉంటారు. వాళ్ళకి ఇవ్వాలంటే ఎక్కడి నుంచి వస్తుంది సమయం? అందుకే అన్న ఎవరిని పిలిస్తే పిలుస్తాను, కానీ వాళ్ళు ఏదో సహజంగా వచ్చి వెళ్తే బాగానే ఉంటుంది, కానీ ఆశిస్తే మనం ఏం చేయలేం కదా. అందుకే ఎవరిని పిలవనండి. ఆ వసంతరావు అన్నను పిలుస్తాను, ఎందుకంటే ఆయన కూడా నా ఆత్మీయ కుమారుడే. ఇమ్మానుయేల్ అన్నను పిలుస్తాను, ఆయన కూడా నా ఆత్మీయ కుమారుడే. జోసెఫ్ అన్న కూడా నా ఆత్మీయ కుమారుడే. దేవుని సేవలో వీళ్ళు పుట్టినటువంటి దేవుని కుమారులు. వాళ్ళైతే ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమనుకోరు, ఎందుకంటే వాళ్ళు మనోళ్ళు కాబట్టి ఏ సేవకుడైనా ఏదైనా ఒకటి ఆశించినప్పుడు అది దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా.
అన్న ఎవరిని అడిగినాడు? దేవుణ్ణి అడిగినాడు. అయ్యా నాకు ఏదన్నా అవకాశం వస్తే అది ఆ వాక్యం నేను చెప్తాను. ఆ అన్న ఆ వాక్యం అందించినందుకు దాని మీద ఒక 10 నిమిషాలు దేవుడు మనల్ని అందరినీ ఆనందింపజేసినాడు. హల్లెలూయా. ఆ వాక్యము ద్వారా. అవునండి, దేవుని వాక్యము చాలా గొప్పది, శక్తివంతమైనది, 2 అంచుల కన్నా ఎక్కువ పదునైనది. ఆ వాక్యము చొచ్చుకొని హృదయంలోకి వెళ్ళి కీళ్లను మూలుగులను విభజించినంతగా శోధించున్నది. వాక్యమే మనకు మూలాధారం. అందును బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కేవలం ఒక 15 నిమిషాలు మాత్రమే ఉంది. 1 యోహాను 5వ అధ్యాయము 18వ వచనము చదవండి అమ్మా. ఎవరైనా ఒకరు సహాయం చేయండి. మైక్ అమ్మా. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చెయ్యడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక తన్ను తాను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. దుష్టుడు వానిని ముట్టడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, చదివిన వాక్య లేఖన భాగంలో నుంచి మీ పరిశుద్ధాత్మ సహాయంతో మీరే మాట్లాడి మహిమ పొందాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును పాపము దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకొను. వింటున్నారమ్మా? నిన్నటి దినము దేవుడు చెప్పాడు, వాక్య మూలకంగా మనము పుట్టాం, పరిశుద్ధాత్మ మూలకంగా మనము పుట్టాం, ఒక కొత్తగా జన్మించిన అనుభవంలోనికి వచ్చాం. శరీర విషయంలో చనిపోయి ఆత్మ విషయంలో జీవించడానికి ఈరోజు ఒక ఆత్మీయ యాత్రను మనమందరం కూడా ప్రారంభించామండి. ఈ ఆత్మీయ యాత్రలో మనము భద్రము చేసుకోవాలంట. ఏం చేసుకోవాలంటమ్మా? భద్రం చేసుకోవాలి. అంటే మనం చెడిపోకుండా, మనము పడిపోకుండా, మనము దేవునికి దూరం కాకుండా, అమ్మా వింటున్నారా? మనము దేవునికి దూరం కాకుండా బంధువుల వైపో, కులం వైపో, మతం వైపో, లేకపోతే రాజకీయం వైపో వెళ్ళిపోకుండా, ధనాపేక్ష వైపో వెళ్ళిపోకుండా, ఈ లోకంలో ఉన్న సుఖభోగాల వైపో వెళ్ళకుండా మనల్ని మనము భద్రము చేసుకోవాలంటండి. ఈ లోకంలో చాలా రకాల ఆకర్షణలు ఉన్నాయండి. ఉన్నాయా లేదమ్మా? చాలా రకాల ఆకర్షణలు ఉన్నాయి. దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి మనల్ని త్రోవ తప్పించాలని సాతానుడు మనలను త్రోవ తప్పించాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తాడు. అనేక రకాల ప్రయత్నాలు చేస్తాడు. అయితే ఆ దుష్టు నుండి మనము తప్పించబడి, దుష్టుని యొక్క తంత్రములను మనం ఎరిగిన వారమై ఉండి, పౌలు అంటాడు కదా, మీరు అపవాది తంత్రములను ఎరగని వారేమి కాదు అంటాడు. అంటే మనము అపవాది యొక్క తంత్రాలు మనం ఎరుగుదుమా, ఎరగమా? దైవాత్మ కలిగిన ప్రతివాడు అపవాది తంత్రాలను బాగా తెలుసుకోగలుగుతాడు. దైవాత్మ కలిగిన ప్రతివాడు అపవాది తంత్రములను బాగా తెలుసుకుంటాడు, గ్రహించగలుగుతాడు, వాటిని తెలుసుకుంటాడండి, గ్రహించగలుగుతాడండి.
అపవాది తంత్రములను మీరు ఎరుగని వారేమి కాదు. సులువుగా చిక్కులు పెట్టు పాపంలో పడగొడతాడంటండి. సూక్ష్మంగా సులువుగా నిన్ను లాగేస్తాడు. సులువుగా నిన్ను నీళ్ళలో నుంచి బయటికి తీసుకొని వచ్చేస్తాడు. సులువుగా నిన్ను ప్రభువులో నుంచి బయటికి తీసుకొని వచ్చేస్తాడు. సులువుగా దేవుని మార్గంలో నుంచి ఒక తప్పుడు మార్గంలోనికి నిన్ను తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకే జాగ్రత్త. మిమ్మల్ని మీరు భద్రం చేసుకోవాలి, మిమ్మల్ని మీరు డిఫెన్స్ చేసుకోవాలి. అమ్మా, ఎవడైనా కొట్టడానికి వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? వెంటనే చేయడం పెడతాం. అంటే డిఫెన్స్ చేసుకోవడం మనకు బాగా తెలుసుకో, కాపాడుకోవడం, మనల్ని మనము కాపాడుకోవడం బాగా తెలుసు మనకు. మనల్ని మనము కాపాడుకోవాలి. అందుకే ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 26:41 మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండండి. ఎట్లా ఉండాలంటమ్మా? అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా మెలకువగా అంటే మెలకువగా ఉండాలి. నిద్రమత్తులై ఉండకూడదు, చీకటి వారై ఉండకూడదు. మీరు వెలుగు సంబంధుల వలె ఉండాలి. పగలు ఎట్లుంటాం మనం? యాక్టివ్గా ఉంటాం. రాత్రి ఎట్లుంటాం మనం? నిద్రమత్తుతో ఉంటాం. మనం రాత్రివారము కాదు అంటాడండి పౌలు తెస్సలోనికర పత్రికలో. మనం రాత్రివారము కాదు, మనం పగటివారము అంటాడండి పౌలు. వింటున్నారమ్మా? మనము రాత్రివారము కాదు, మనము పగటివారము. మనము వెలుగు సంబంధులము, మనము దేవుని సంబంధులము. మనం ఎలాగుండాలి? జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. నిన్ను ఏదో ఒక విషయంలో పడగొట్టాలని వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడండి. అమ్మా, నిన్ను ధనాపేక్షలో పడగొట్టి ఇక దేవుని మార్గంలోకి రాకుండా వాడు చేయగలడు. నిన్ను వ్యభిచారంలో పడగొట్టి ఇక దేవుని మార్గంలోకి రాకుండా నిన్ను చేయగలడు. నిన్ను రాజకీయంలోకి తీసుకొని వెళ్ళి ఇక దేవుని మార్గంలోకి రాకుండా నిన్ను చేయగలడు. బంధువు అనేటువంటి ఆప్యాయత, బంధువు అనేటువంటి ఒక ప్రేమలో నిన్ను పడగొట్టి ఆ ప్రేమలో నుంచి బయటికి రాకుండా కూడా చేయగలడండి వాడు. కులము అనేటువంటి ఆ యొక్క లోతైనటువంటి ఊబిలో నిన్ను పడగొట్టి ఆ ఊబిలో నుంచి బయటికి రాకుండా కూడా నిన్ను చేయగలడు. మతము అనేటువంటి ఒక ఊబిలో నిన్ను పడగొట్టి ఆ మతములో నుంచి నిన్ను బయటికి రాకుండా కూడా వాడు సాతానుడు చేయగలడు. ఇప్పుడు మనం అందరం కూడా ఊబిలో నుంచి బయటకు వచ్చినాం, ఉచ్చులో నుంచి బయటకు వచ్చినాం, వలలో నుంచి బయటకు వచ్చినాం, ఆ గాలాన్ని విడిపించుకొని బయటకు వచ్చినాం, దేవుని మార్గంలోకి వచ్చినాం, దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. అయితే ఇప్పుడు మనం మరలా వాటిలో చిక్కుకొనకూడదు. హల్లెలూయా. ఇప్పుడు మనకందరికీ ఒక అనుభవం ఉంది. సైతానుతో సహవాసం చేసాం మనం అనేకమైన సంవత్సరాలు. వాడు చెప్పినట్టుగా వాడు తినమంటే తిన్నాము, త్రాగమంటే త్రాగినాము, తిరగమంటే తిరిగినాము. వానితో మనకు సహవాసం ఉంది. ఆ సహవాసాన్ని ఇప్పుడు వదులుకొని దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాము ఇప్పుడు. కాబట్టి మనకు రెండు రకాలు తెలుసు. ఇప్పుడు సైతాను సహవాసం గురించి తెలుసు, దేవుని సహవాసం గురించి కూడా మనకు తెలుసండి. దేవుని సహవాసములో ఉన్న మనము దేవుని చేత, దేవుని వాక్యము చేత, దేవుని యొక్క ఆత్మ చేత జన్మించినటువంటి మనము, కొత్తగా